ఈమె చూడడానికి చాలా అందమైన అమ్మాయిలాగా ఉంది కదా, కానీ ఇంత అందంగా కనిపించడానికి ఎంత మేకప్ యూజ్ చేసిందో మీరే చూడండి. ఏదేమైనా ఎంత మేకప్ యూజ్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. కేవలం అందంగా కనిపించడానికి ప్రాణాలు తీసే పనులు అవసరం అంటారా? మీరే చెప్పండి. నేనైతే అవసరం లేదనే అంటాను. ఎందుకంటే అందంగా కనిపించడానికి మంచి మానవత్వం, అర్థం చేసుకునే మనసు, ప్రేమతో ఆదరించే మనసు ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసిన జంతువు ఒపాసం. ఇది చూడడానికి కొన్ని సందర్భాల్లో చనిపోయిన జీవిలాగా కనిపిస్తుంది. అది చూసి మీరు ఏమనుకుంటారు అంటే వేరే జంతువు యొక్క దాడి నుండి తప్పించుకోవడానికి నటిస్తుందేమో అని మీరు అనుకుంటారు. కానీ నిజానికి అది రీజన్ కాదు. రీజన్ ఏంటి అంటే దాన్ని బెదిరించినప్పుడు లేదా దాడికి గురి అయినప్పుడు అది ఆటోమేటిక్ గా కోమల్లోకి వెళ్తుంది. తర్వాత కోమల్ నుండి అది బయటికి రావడానికి కొన్ని నిమిషాల నుండి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. అది కోమల్ నుంచి బయటికి వచ్చాక అసలు ఏం జరిగిందనేది కూడా తనకి ఏం గుర్తుండవు. ఇక్కడ చూస్తున్న వీరిద్దరు టర్కిష్ కి చెందిన వారు. వీరు సాంప్రదాయానికి చాలా భిన్నంగా పెళ్లి చేసుకున్నారు. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ పెళ్లి ఎలాంటి బంధువులని, అతిథులని పిలవకుండా దాదాపుగా 4000 మంది అనాథ వాళ్ళని, అలాగే పేద ప్రజల్ని పిలిచారు. ఇలా పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి తమ పెళ్లి చేసుకున్నారు. కొంతమంది గోళ్ళని కట్ చేయరు. ఇలా గోళ్ళని కట్ చేయకుండా ఉంటే అవి పెరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అవి రౌండ్ గా పెరగడం స్టార్ట్ అవుతాయి. మన ప్రపంచంలోనే అతి పొడవు గోళ్ళు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు డయానా ఆర్మ్స్ట్రాంగ్. ఈమె ప్రపంచంలోనే అతి పొడవు గోళ్ళు ఉన్న వ్యక్తి. ఈమె గోళ్ళు దాదాపుగా 42 ఫీట్స్ ఉంటాయి. ఈ విధంగా గోళ్లు పెంచడం మన హెల్త్ కి అసలే మంచిది కాదు. ఎందుకంటే ఇలా గోళ్లు పెంచే కొద్దీ మనకి హానికరం చేసే బ్యాక్టీరియా కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీలో గోళ్లు పెంచే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసేలా ఈ వీడియో షేర్ చేయండి. మీకెక్కడైనా దెబ్బ తగిలితే తగిలిన చోట నల్లగా అవుతుంది. తర్వాత అది ఒక లేయర్ గా అంటే తొక్కగా మారుతుంది. ఈ తొక్కున్న చోట దురద అనిపించి తొక్కని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అస్సలు అలా చేయకూడదు. ఎందుకంటే తొక్క అనేది డ్యామేజ్ అయిన స్కిన్ ని రీఫిల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు తొక్కను తీస్తే గాయం నయం అవడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో గాయమైన చోట బ్యాక్టీరియా ఏర్పడి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాని కొరకు ఇలాంటి తొక్కను తీసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఒకవేళ పాము ముంగిస మధ్య యుద్ధం జరిగితే ముంగిస గెలుస్తుంది కదా, అలా ఎందుకో తెలుసా? తెలియపోతే నేను చెప్తాను చూడండి. పాము కంటే ముంగిస తెలివైనది, అలాగే చాలా యాక్టివ్ గా ఉంటుంది. దాంతో పాటు ముంగిస చర్మం చాలా దృఢంగా ఉంటుంది. ఒకవేళ పాము కాటు వేసినా తన శరీరంలోకి విషం వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ విషం లోపలికి వెళ్లినా సరే ముంగిసలో ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది. దాన్నే ఎసిటైల్ కొలైన్ రిసెప్టర్ అంటారు. అది పాము విషం పని చేయకుండా యాంటీడోట్స్ గా పనిచేసి ముంగిసకు ఏం కాకుండా చూసుకుంటుంది. BMW అనే కంపెనీ 2015వ సంవత్సరంలో ఏప్రిల్ 1న ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏముందో తెలుసా? ఏముంది అంటే, ప్రియమైన నా ప్రజల్లారా, మీ దగ్గర ఉన్న పాత కార్ని ఇచ్చి మా దగ్గర ఉన్న BMW అనే న్యూ కార్ని తీసుకోండి అని. అది చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు అంటే BMW కంపెనీ వారు మనందరినీ ఏప్రిల్ ఫూల్ చేద్దామని అనుకుంటున్నారు. ఇలా అనుకొని ఎవ్వరు కూడా వెళ్ళలేదు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఏది ఏమైనా వెళ్దామని డిసైడ్ అయ్యి తన దగ్గర ఉన్న పాత కార్ని BMW కంపెనీకి తీసుకువెళ్ళింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నిజంగానే తన పాత కార్ని తీసుకొని BMW కంపెనీ ఒక న్యూ కార్ని ఇచ్చారు. అది చూసిన ప్రతి ఒక్కరు తన దగ్గర ఉన్న పాత కార్ని పట్టుకొని వస్తారు. కానీ అప్పటికి ఏప్రిల్ 1 ఈవినింగ్ అయ్యేసరికి ఆఫర్ ని ఎక్స్పైర్ చేస్తారు. రియల్ ఇట్స్ అమేజింగ్ కదా. 2023 ఏప్రిల్ 18 నాడు వాషింగ్టన్ లో దొంగతనం జరిగింది. అది ఎలానో మీరే చూడండి. ఇక్కడ చూస్తున్న వ్యక్తి మాస్క్ వేసుకొని బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వెళ్తాడు. ఇలా బ్యాంక్ లోకి వెళ్లి గన్ను చూపెట్టవలసిన ప్లేస్ లో ఇటుకను చూపెడతాడు. ఇలా చూపెట్టి $5000 అడుగుతాడు. వెంటనే అందులో ఉన్న అమ్మాయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో తోచక ఈ అమ్మాయి ఇలా అంటుంది, అదే ఇటుక తీసుకొని నీ తలకాయ పగలగొడతా, నేను ఇస్తున్న $500 తీసుకొని మర్యాదగా వెళ్లిపో అని చెప్తుంది. అలా దొంగ $500 తీసుకొని వెళ్తాడు. ఇంకో ఆశ్చర్యపడే విషయం ఏంటి అంటే ఆ దొంగ ఎవరో ఇప్పటి వరకు కనుక్కోలేక. సో ఈ దొంగ గురించి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. మీరెప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ శవం మీద చిల్లర డబ్బులు వేస్తూ ఉంటాం. అలా ఎందుకు వేస్తారో తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను చూడండి. ఇలా ఏది చేసినా అలా చేయడానికి ప్రతి సాంప్రదాయానికి ఏదో ఒక లాజికల్ మీనింగ్ ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి జీవితాంతం డబ్బు డబ్బు అంటూ ఎటు పడితే అటు పరిగెత్తేవాడు. ఈ డబ్బు కోసం ఇంట్లో ఫ్యామిలీతో గొడవ పడడం, బయటికి వెళ్తే ఫ్రెండ్స్ తో గొడవ పడడం, ఇలా ఎవరితో పడితే వారితో గొడవ పడడం చేసేవాడు. చివరికి ఏం సాధించగలిగాడు? వాడి శరీరం పైన ఎన్ని డబ్బులు విసిరినా ₹1 కూడా తీసుకోలేడు. జీవితం అంటే డబ్బు ఒకటే కాదు అని తెలిపేందుకు ఇలా శవాల మీద డబ్బులు విసిరేస్తూ ఉంటారు.
1985లో పోర్చుగల్ అనే దేశంలో ఒక పిల్లవాడు జన్మించాడు. అతను చాలా పేదవాడు. వాళ్ళ నాన్న ఒక తోటమాలి, తల్లి గృహిణి. చాలా తక్కువ ఆదాయం రావడంతో కనీస అవసరాలు కూడా తీరేది కాదు. అలాగే పిల్లోడికి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ ఆటలంటే చాలా ఇష్టం ఉండేది. ప్రత్యేకంగా ఫుట్బాల్ చాలా బాగా ఆడేవాడు. పిల్లోడు 10 ఏళ్ల వయసులోనే వారి ఊర్లోనే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. 12 ఏళ్ల వయసులో ఇరువురు దేశంలో చాలా గొప్ప పేరు సంపాదించాడు. 15 ఏళ్ల వయసులో తన స్టేట్ టీమ్ లో ఆడే ప్రయత్నంలో హఠాత్తుగా చాలా దారుణంగా గ్రౌండ్ లో పడిపోతాడు. వెంటనే హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ డాక్టర్స్ ఇతనికి టాకికార్డియా అనే హార్ట్ ప్రాబ్లం ఉందని, ఏ చిన్న పని చేసినా హార్ట్ బీట్ పెరుగుతుందని, తద్వారా హార్ట్ ఫంక్షన్ ఆగిపోతుందని, కావున పరిగెత్తకూడదు, ఆటలు ఆడకూడదు, నిత్యం పరిగెత్తే ఫుట్బాల్ అసలే ఆడకూడదని తేల్చి చెప్పారు. రిస్క్ తీసుకుని ఆడితే ప్రాణం పోతుంది, హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ సక్సెస్ అవుతే ఫుట్బాల్ ఆడే ఛాన్సెస్ కేవలం 5% మాత్రమే అని చెప్పారు. అమ్మా నాన్న మాత్రం తన పిల్లవాడు బ్రతుకుంటే చాలు, ఆపరేషన్ వద్దంటున్నారు. కానీ పిల్లవాడు వాళ్ళని ఒప్పించి రిస్క్ చేసి ఆపరేషన్ చేయించుకుంటారు. ఏది ఏదేమైనా పట్టుబట్టి విధిరాతను సైతం తిరిగి రాసుకుని తన 17 ఏళ్ల వయసులో పోర్చుగల్ తరపున గ్రౌండ్ లో అడిపెట్టిన ఈ కుర్రోడు ప్రపంచంలోనే నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న క్రిస్టియానో రొనాల్డో. ఇక్కడ చూస్తున్న పిల్లవాడు 1971లో సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. ఇతను చిన్నప్పటి నుండి బుక్స్ చదువుకోవడం చాలా ఇష్టం. ఎంతలా అంటే 10 ఏళ్ళు ఉన్నప్పుడే దాదాపుగా 50 బుక్స్ చదివేశాడు. ఇతనికి 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఇతని ఫ్రెండ్స్ కి కనీసం కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి సమయంలోనే ఇతను పాత కంప్యూటర్ ని రిపేర్ చేసి బ్లాస్టర్ అనే గేమ్ ను తయారు చేశాడు. ఇలా చిన్నప్పుడు ఇతను ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక్కొక్కసారి కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఈయన 1995లో తన బ్రదర్ తో కలిసి కోడ్ రాసి జిప్టో అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎదురు దెబ్బలు తిన్నా అతను మాత్రం ఎప్పుడు వెనుకకు చూసుకోలేదు. ఆయన ఎవరో తెలుసా? ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయిన ది గ్రేట్ ఎలన్ మస్క్ గారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.